నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో 6 ఇనుప బెంచీలు పలమనేరు వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో శ్రీపురం సీతారామయ్య, వై నరేంద్ర, కోనా సునీల్, జయలక్ష్మి జ్యువెలరీస్ వారి ఆధ్వర్యంలో పలమనేరు ప్రజాశక్తి విలేకరి డి త్యాగరాజులు సారథ్యంలో వితరణ చేయడం జరిగింది. వీకోట మండలం స్థానిక ఉర్దూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు సందర్శించారు. అసెంబ్లీలో పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో పంట ప్రాణ నష్టం వాటిల్లకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ రైతుల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం 2.2 కోట్లు భారీ విరాళం సమర్పించారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో 6 ఇనుప బెంచీలు పలమనేరు వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో శ్రీపురం సీతారామయ్య, వై నరేంద్ర, కోనా సునీల్, జయలక్ష్మి జ్యువెలరీస్ సునీల్ వారి ఆధ్వర్యంలో పలమనేరు ప్రజాశక్తి విలేకరి డి త్యాగరాజులు సారథ్యంలో వితరణ చేయడం జరిగింది. అయితే దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అంటే మా దగ్గరికి ప్రజాశక్తి రిపోర్టర్ ఒక ఆయన వచ్చారు, త్యాగరాజు గారు అని. సో ఆయన వచ్చిన అప్పుడు మా డిస్కషన్లో మేము చెప్పున్నమాట, ఇలాగా హాస్పిటల్లో చాలా అవసరాలు ఉన్నాయి, మాకంత బడ్జెట్ ఉండదు, అవి మీట్ చేయాలి అంటే ఒక రిపోర్టర్ గారు ముందు పడి మరి దాతల్ని మోటివేట్ చేసి, దాత ఎవరు పలానా వాళ్ళు మేడం అని నాకు పరిచయం చేసి మోటివేట్ చేసి ఇది చేయడం అనేది నేను చాలా ఇది వ్యక్తం చేస్తున్నాను, హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే చూస్తుంటాం రిపోర్టర్స్ని, మా దగ్గరికి వస్తుంటారు, ఏమన్నా పాయింట్స్ ఉంటే రాసుకుంటారు, నెగిటివ్ పాయింట్స్ ఫోకస్ చేస్తుంటారు, ఓకే అది వారి వృత్తి ధర్మము. బట్ మా వైపు నుంచి ఆలోచించి ఇది చేయడం అనేది ఆయన లైక్ మంచి మనసుకు నిదర్శనము. అందరూ కూడా అసలు ఇలాంటివి చూసి మరి ఆదర్శంగా తీసుకోవాలి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి త్యాగరాజు గారికి. ప్రత్యేకంగా నేను ప్రజాశక్తి రిపోర్టర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. వీకోట ఉర్దూ పాఠశాల నందు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడి సరైన విద్య మరియు భోజనం అందజేస్తున్నారా లేదా అనే అంశంపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. अब एग्जाम कौन सी लैंग्वेज है? इंग्लिश में इंग्लिश सभी क्लास और सभी सब्जेक्ट का हो चुका है. अब मार्च में एग्जाम होगा, पूरा सब्जेक्ट पढ़ रहा है. खाना सभी अच्छी है, आपको दुकान सभी दिया, बैग शू कपड़े सभी दिया, यूनिफॉर्म. अच्छा पढ़ना, और स्कूल को अच्छा इज्जत करना, जिला में फर्स्ट था आगे. చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో అసెంబ్లీలో పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో పంట ప్రాణ నష్టం వాటిల్లకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ రైతుల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయల పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి దశ. దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మరి మన మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష.
ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్, కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ మదమెక్కినటువంటి మదపుట ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్డ్ అయ్యాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు 20 హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో, ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో, ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ దాదాపు 17 కోట్ల రూపాయలు మరి డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని రెండూ కూడా మరి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే ఎక్కడో బందీపూర్కి వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా, ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష. దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా గత నెలలో కూడా ఇరువురు మరి ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి సబ్ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదే కాకుండా పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయల పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మరి మన మంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్, కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ మదమెక్కినటువంటి మదపుట ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్డ్ అయ్యాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు 20 హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో, ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో, ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ దాదాపు 17 కోట్ల రూపాయలు మరి డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని రెండూ కూడా మరి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే ఎక్కడో బందీపూర్కి వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా, ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష. దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆయన అమ్మవారి పసుపు మండపం, 4 మాడ వీధులు, పుష్కరిణి, శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమీ తీర్థం జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థంకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. పంచమీ తీర్థం రోజున పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం 3 హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, మణికంఠ భట్టర్, ఈఓపీ ఆర్డి మాధురి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో ఇది ఒక ముఖ్యమైన మండపం. చిత్రపటం పెద్ద
మళ్ళీ రౌండ్ అవుతుంది సార్ అడుగుతాం దర్శనం అంటే సీక్వెన్స్ కనిపిస్తుంది సారికి అనేది పడి ఎలా ప్రొసెషన్ ఇక్కడి నుంచి ఎలా వెళ్తుంది అన్నది ప్రొసెషనే మనం ట్రైల్ సార్ ఆడుకుందా ఆడ ఎడ ఉన్నాడా सर ఇక్కడ కొనలేదు సార్ కొనలేదు సార్ ఇక్కడ పోతాను సార్ మిగతా వాళ్ళని ఎవరైతే ఎక్కువ రేట్ సార్ ఎవరైతే వెరీ సెకండ్ ఇంపార్టెంట్ మిగతా వాళ్ళకి చక్రంతో మన ఉన్నగాలి మన తల శిరస్సు లోపల మాత్రం 4.5 feet లోపల పైన దగ్గర 3 feet చక్రం మూడు బయటంతా 3 కాల్స్ లోపల 4.5 చక్రం ఈసారి
మనం ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మనం తల పూర్తిగా దింపేయండి. ఈ వైపు కొద్దిగా లోకి వాటర్ క్వాలిటీ వగరా అసలు అన్ని తోస్తాను కింద చాలే చాలే మా భుజం మీద ప్రసాదం ఈ పక్క పెట్టేది. 28వ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. సుమారుగా ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానం దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం భారీ విరాళం సమర్పించారు. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1.1 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు 1.1 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజం మఠాధిపతి విద్యాశ్రీస స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.